హాస్పిటలైజ్ అయ్యింది. హాస్పిటల్‌లో బ్రీతింగ్ అందుకు ఐసీయూలో ఉంది. ఆక్సిజన్ పెట్టారు. అసలు ఇటువంటి ఘోరమైన స్థితి ఎవ్వరికీ రాకూడదు. తను చేసిన తప్పే అండి. నేను కాదనట్లేదు, ముమ్మాటికి తప్పే. కానీ తను చేసిన తప్పుకి రియలైజ్ అయ్యి సారీ అడిగింది కదా! యాక్సెప్ట్ చేయొచ్చు కదా! పెద్ద వీడియో చేసే స్థితిలో లేదు తను ఆ రోజు. అయినా కానీ సారీ అడిగి వీడియో చేసింది. కానీ ఈరోజు ఆ వీడియోకి కూడా ట్రోల్స్ వేస్తున్నారు. మీమ్స్ పేజెస్ వాళ్ళు, ట్రోల్స్ పేజెస్ వాళ్ళు, ఎవరైతే ఇన్‌స్టాగ్రామ్‌లోని, యూట్యూబ్‌లోని థంబ్‌నెయిల్స్ పెట్టి మరి చెప్పలేనండి. మొన్నే మా ఇంట్లో మా డ్యాడీ చనిపోయారు. 3 నెలలు కూడా అవ్వలేదు ఆయన చనిపోయి. ఇంక ఈ బాధ తట్టుకునే ఓపిక శక్తి కూడా మాకు లేదు. ఇంకో చావు మా ఇంట్లో జరగొద్దని నేను కోరుకుంటున్నాను. ఆ పిల్లకి ఏమవుతుందో అనిపించింది. పచ్చళ్ళ బిజినెస్ వద్దు, యూట్యూబ్ వద్దు, ఏమొద్దు. అది సేఫ్‌గా ఉంటే చాలు. ప్లీజ్ మీకు దయచేసి రిక్వెస్ట్ చేస్తున్నాను. ఈ ట్రోల్స్, మీమ్స్ ఏవైతే ఉంటే కొంచెం ఆపండి. మిమ్మల్ని రిక్వెస్ట్ చేసుకొని అడుగుతున్నాను. ఇటువంటి సిచ్యువేషన్‌లో కూడా ఒక 4 రోజుల నుంచి కంటిన్యూస్‌గా ట్రోల్స్ చేస్తున్నారు. పెట్టిన రోజు మీరు రియాక్ట్ అవ్వలేదని అన్నారు. పెట్టిన రోజు నుంచి ఆ పిల్ల టెన్షన్‌లో ఉంది. ఏం జరుగుతుంది ఏంటి అని కూడా అర్థం చేసుకోలేని స్థితిలో ఉంది. మీరు బయట కనిపిస్తే అది చేస్తాము, ఇది చేస్తామని చెప్పి ఇన్ని మాటలు అన్నారు. అపాలజీ వీడియో అయితే మేము చేయించాము. అపాలజీ వీడియో 30 సెకండ్స్ పెట్టింది ఒక షార్ట్ లాగా. అది అపాలజీ చేసినట్టే లేదు. మీరు పెద్ద ఫార్మాట్లో వీడియో చేయలేదు. అపాలజీ చేస్తే సరిపోతుందా అని అంటున్నారు. ఇంకేం చేయమంటారండి? పోనీ చెప్పండి. ఇంకా చావు తప్ప ఇంకా మాకు ఇంక దిక్కు అయితే లేదు. ప్రాణాల మీదకి తెచ్చుకున్న పరిస్థితి వచ్చింది. ఇంకా అర్థం చేసుకోండి. న్యూస్ ఛానల్స్ వాళ్ళు ప్రతి ఒక్కరు ఇది ట్రెండింగ్ టాపిక్ లో చేస్తున్నారు. చాలా ట్రెండింగ్ టాపిక్స్ ఉన్నాయి. ఇప్పుడు చాలా సమస్యలతో ఉంది రాష్ట్రం. అది వదిలేసి ఇంక ఇదే పట్టుకుంటారు ఏంటంటే? తను ఆల్రెడీ అపాలజీ అడిగింది కదా, తన క్షమాపణ అడిగింది కదా, ప్రతి తప్పుకి క్షమాపణ ఉంటుంది కదా. ఇంకా చాలు, దయచేసి ఇంక ఈ గొడవ ఇక్కడతో ఆపేయమని కోరుకుంటున్నానండి. మమ్మల్ని, మా ఫ్యామిలీస్ని ఇంకా అందులోకి లాగొద్దు. ప్లీజ్ అర్థం చేసుకోమని నేను కోరుకుంటున్నాను.